ఫ్రెండ్స్ గుండెన గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు బాలు మీనా కార్ నేర్పించాడు. అలాగే ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడ్డాడు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. తర్వాత ఏం చేస్తా చింతమనే పిలుస్తాను అనమాట. డ్యాన్స్ చేతులు పదా అంటే నా మనసు బాగాలేదు నేను చెయ్యను అని అనమాట. అసలు నీకు ఏమైందని అంటే అసలు నీకు ఇంట్లో వాల్యూవే లేదు, అసలు నువ్వే పెద్దరికం అనుకున్నా, నువ్వు చెప్తే వేదమే అనుకున్నాను, కానీ నీ ఇంట్లో ఏం వాల్యూ లేదు నీకు అని అంటదనమాట. అనగానే ఇప్పుడు ఏమైందని అంటే నీ కోడలు అంచనంచనగా ఎలుగుతుంది తెలుసా నీకు అని అంటే అదేం ఎగుతుంది, అది పూలమ్మేది, దాని గురించి నా ముందర నేను చెప్తున్నావు అంటే నువ్వు ఇట్లనే అనుకొని పొరపాటు పడుతున్నావు. నీ కోడలు పూలం కుట్టు డెకరేషన్ చేస్తూ ఇప్పుడు డ్రైవింగ్ క్లాస్ గిట్ట పెట్టింది చూసావు కదా, అంచనంచగా ఎదుగుతుందని అంటే నేను తలుచుకుంటే అవన్నీ ఆపేదాన్ని నేను అని అంటే సరే ఆపినాక నాకు నువ్వేంటో చూపించు నాకు అని అంటదనమాట. మన ఆమె అంటది అవన్నీ ఆమె రెచ్చగొడుతూ నువ్వు ఎందుకు అలా పట్టించుకుంటున్నావని వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట. అంటే లేదు నేను చూపిస్తాను చూడాలంటే సరే చూపించినాక అప్పుడు మాట్లాడినతోటి అని అంటే బాలు మీన ఏం చేస్తారు, ఆవిరి పడుతూ ఉంటారు అనమాట. ఆవిరి పడుతూ ఉంటే ఏదో చేస్తున్నట్లు ఏంటి వాళ్ళు ఈ పని పెడుతున్నారంటే ఏం పని పెట్టా మాకు సర్దయింది ఆవిరి పట్టుకుంటూ కూర్చున్నామని అంటారు అనమాట. అంటే మీ రూమ్ మాకేం రూమ్ ఉంది ఇదే కదా అని అంటే సరే అని ఆమె వెళ్ళిపోతారు. తర్వాత మన మనోజ్ వస్తుంది అనమాట. ఫోన్ పట్టుకొని ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తే ఆడ వేడి నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ వేడి నీళ్ళు కాళ్ళ మీద పడతాయి. అమ్మ నమ్మిన వేడి నీళ్ళు పోసారే వీళ్ళు అని అంటే మేమేడ పోసాం, నువ్వే కదా కన్ను నెత్తి మీద పెట్టుకొని వచ్చి అవి పడ్డాయి నీ మీద అని అనమాట. అంటే ఇక్కడెవడు పెట్టమన్నారు మీళ్ళని అని అంటే మన రూమ్ ఉంది, ఆ రూమ్లో చేసుకోవడానికి మాకు ఇచ్చిందే ఇది ఈయనే కదా మేము చేసుకునేదని అంటారు. అప్పుడే శృతి వస్తే అవును బాలు వాళ్ళు కరెక్టే చెప్తున్నారు, నువ్వు కింద చూసుకుంటారాక నువ్వు పడేసుకొని మళ్ళీ వాళ్ళని అంటున్నావేంది నీదే తప్పు అని శృతి అంటారు అనమాట. తర్వాత వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు. మా రూమ్ కట్టుకున్నాక మేము అదే రూమ్లో ఉంటాంలే, అంతవరకు మమ్మల్ని భరించండి అని వాళ్ళు ఏం చేస్తాడు, మీనా పద నీకు కార్ నేర్పిస్తానని అంటాడు అనమాట. అనగానే ఈరోజు ఆ మంచి రోజు చూసి చేద్దామంటే మనం ఎప్పుడు మొదలు పెడతామో అదే మంచి రోజు, అలానే మంచి రోజు చూసి కూర్చుంటే మనం వెనకబడిపోతాం పద అని అంటే నేర్పిస్తాడు అనమాట. వాళ్ళు మంచిగా నేర్పిస్తాడు ఇలా చేయాలంటే. కారు నడపడం ఇంత ఈజీ అండి అని అంటే అవును ఎంత ఈజీ అని ఒకసారి నడుపుతుంది అనమాట. సడన్గా ఆగిపోతుంది. ఏంటంటే ఆగిపోయిందని అంటే ఇలా గ్రేడ్ వేయాలి, అలా వేయాలి, ఇలా వేయాలంటే ఇన్ని ఉన్నాయా అని అంటుంది అనమాట. అవును నా పూలు కట్టడానిలాగా ఈజీ అనుకున్నాను అని అనుకున్నావా అని అంటారు అనమాట. ఒకసారి మీరు గిట్ట కట్టి చూపించండి తెలుస్తుంది మీకు ఎంత కష్టం అంటే నాకు తెలుసుదే అని అంటాడు. అనగానే సరే పద వెళ్దామని నడిపిస్తుంది అనమాట. అండి నాకు భయంగా ఉందని అంటే అలానే ఉంటుంది, ఫస్ట్లో భయంగా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోతుంది అని అంటనమాట. తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మీరు ఇంత ఈజీగా నేర్పిస్తున్నారండి అని అంటే అవును అని రవి మంచి పని చేస్తాడు అనమాట. వాళ్ళ పని చేస్తారు కదా, అతను ఏమంటాడు మీ ఇద్దరిని చూసే సినిమా చూసినట్లుంది, ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా అయిపోయింది, అసలు ఫ్యామిలీ వాళ్ళే మన రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు కానీ మీ ఇద్దరిని చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ రెస్టారెంట్ అయిపోయింది అని అంటాడు అనమాట. అన్న తర్వాత సరే నీ పని నువ్వు చూసుకో, మమ్మల్ని చాలానే పోయావు వెళ్ళు అని అంటారనమాట. సరే అని వెళ్తారు. వెళ్ళగానే మన శృతి ఏం చేసి ఆర్డర్స్ తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు మన రవి ఇలానే చూస్తాడు అనమాట. శృతి నేను వెళ్ళిపోతా 2 డేస్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను ఈ టెన్షన్ వల్ల, కానీ వెళ్ళిపోలేదంటే తనకు నచ్చితే అలానే చేస్తుంది, చాలా స్ట్రిక్ట్గా చేస్తుంది అని అంటే ఓ మీ ఆవిడకు అవార్డే ఇచ్చేటట్టున్నాను అని అనమాట. అలా ఏం లేదు అంటే సరే వెళ్ళి పని చేసుకో అంటే పని చేసుకుంటారు. శృతికి ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఏంటి ఇంతసేపు అయింది ఇంకా నా ఆర్డర్ రాలేదు అని అంటే వెళ్ళి మన రవిని తిడతారు అనమాట. ఇంకా నువ్వు ఎంతసేపు చేస్తావు, అక్కడ కస్టమర్ వెయిట్ చేస్తున్నావు, తొందర చేయడానికి రాదా నీకు అని అతన్ని తిడతారనమాట. రవి ఏం చేస్తా సూప్ చేసి ఇస్తాడు. ఈ సూప్ అతనికి ఇపో అది అయ్యే వరకు తినుకుంటూ కూర్చుంటాడు అంటే సరే అని ఇస్తుంది. ఇవ్వగానే ఒకసారి మీరు తాగండి అని అంటే నేను ఎట్లా తాగుతానండి అని అంటే ఒకసారి తాగి చూడండి అంటే స్పూన్ లేదంటే నేను అదే అడుగుతున్నాను స్పూన్ తీసుకురండి అంటే రవి స్పూన్ పెట్టడానికి రాదా నీకు అని అంటే అది సర్వీస్ చేసేవాడిని, నేను ఓన్లీ చెప్పు కదా నేను ఒకటే చేశానని అంటారు. తర్వాత ఎక్కడున్న స్పూన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడని అంటే సరే అని తీసుకుపోతారు అనమాట. ఇంత పని ఉంటుందా అంటే అవును మళ్ళీ ఉంటుంది అని అంటే మనకు బాలు ఏం చేస్తాడు, బాలు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు, అతను కానిస్టేబుల్ ఉంటారు కదా ట్రాఫిక్ కానిస్టేబుల్, అతను ఫోన్ మాట్లాడుతూ వస్తాడనమాట. అయితే నువ్వు ఇలా చేస్తావా అని ఏం చేస్తాడు బాలు వీడియో తీస్తాడు అనమాట. అతను ఫోన్ మాట్లాడేది అలాగే నో పార్కింగ్ దగ్గర అతను బైక్ అనేది పార్క్ చేయడం అవన్నీ వీడియో చేస్తాడు అనమాట. వీడియో చేసి ఆ బైక్ వెళ్ళి చైన్ వేసేస్తాడు. చైన్ వేయగానే అతను మెడికల్ షాప్ నుంచి బయటకు వస్తాడు. రాగానే ఏంటి ఎవరు నా బైక్ చైన్ వేసాడంటే నేనే వేసాను అని అంటే ఎందుకు వేసావని అంటే నువ్వు ఎవరు నాకు ప్రశ్నించడానికి అని అనమాట. అంటే నేను ఒక భారత పౌరుణ్ణి, నువ్వే కాదు నేను గిట్ట ప్రశ్నిస్తాను అని అంటే ఇప్పుడు ఏమైందని అంటే ఏం లేదు మేము హెల్మెట్ పెట్టుకోకపోతే ఫోన్ మాట్లాడితే మాకు ఫైన్ వేస్తావు, అలాగే నో పార్కింగ్ దగ్గర బైక్ పెడితే మీరు లాక్కి వెళ్ళిపోతారు, ఇవన్నీ చేశారు, మరి మీరెందుకు పాటించారు మీకంటే మీకు వేరే రోజులు మాకు వేరే రోజులా అని కొంచెం అక్కడ గొడవ చేశారు అనమాట. బాలు చేస్తే నేను ఎమర్జెన్సీ పని మీద వచ్చాను అంటే
మేము గిట్ట ఎమర్జెన్సీ అని చెప్పాను ఆ రోజు, నన్ను వదిలేవను అని అంటే, నిజం చెప్తున్నా నాకు ఎమర్జెన్సీ ఉందంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు, అరే నిజంగా ఎమర్జెన్సీ ఉన్నట్లున్నాని వాళ్ళు ఆ తాళం తీయాలంటే నేను తీయను రానంటే, అరే అతని చేతిలో రిపోర్ట్స్ లేవా నువ్వు, ఎమర్జెన్సీ ఉన్నట్లుంది ఫస్ట్ తీసేయాలంటే తీసేస్తాడనమాట. తీసేసి అతను తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కామాక్షి వాళ్ళు వస్తారు. కామాక్షి వాళ్ళు వీళ్ళకు పిలుద్దామని వస్తామంట, పెళ్ళికి పిలుద్దామని పూలు అవన్నీ పెట్టి మీరు ఖచ్చితంగా రావాలి, మొదటి పిలుపు మీకే ఇస్తున్నాము అని చెప్తారనమాట. సరే ఖచ్చితంగా వస్తాము అని చెప్తారు. అందరు కుటుంబ సరే అందరు రావాలి అని అంటే సరే అని అంటారు. కూర్చుంటారు అనమాట. కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని మీనవా లేకపోతే అసలు జరిగేదే కాదు ఈ పెళ్ళి, నా పరువు పోయేది, అసలు 2 కుటుంబాలకు ఒకే అమ్మాయి ఇలా చేసిందని నా తల ఏడపెట్టుకునేవానో ఏంటో అని కొంచెం మాట్లాడతారు అనమాట. మాట్లాడిన తర్వాత మన ప్రభాత్ అంటే ఇక ఆపండి మీరు అని అంటే, అవును కొంచెం ఆపండి, మమ్మల్ని ఏమన్నా మెచ్చుకుంటే ఆమెకు కడుపులో మండుతుంది, కొంచెం ఆపేసేయండి అని అంటనమాట. మాట్లాడుకొని మన కామాక్షి మీన వాళ్ళ ఆయన సెటర్లు వేస్తాడు, కొంచెం జోక్స్ వేస్తాడు అనమాట. వేయగానే మన మీన అంటది అలా మాట్లాడకూడదండి అని అనమాట. ఏమన్నా ఉంటే భార్యతోటి ఇంట్లో మాట్లాడుకోలే కానీ భార్యని అలా నలుగురు ముందు అలా చిమ్కన చేయరాదు, అలా మాట్లాడకూడదు అని మీన అంటది. అయితే ప్రింట్ అవుతున్నాయి, తర్వాత మొదటి పత్రిక మీకే ఇస్తానంటే అతను అంటాడు, లేదు మొదటి పత్రిక అమ్మవారికి ఇవ్వండి అప్పుడు మీకు మంచిగా జరుగుతుంది అని అంటే, అవును అని మీనా గిట అంటది అనమాట. తర్వాత ఏం చేస్తారు, సరే నేను మీనా డెకరేషన్ బాగా చేస్తుంది కదా, మీనా డెకరేషన్ చేస్తుంది అంటే సరే నేను చేస్తానని చెప్తుంది అనమాట. అయితే నువ్వు డెకరేషన్ బాగానే చేస్తావు కానీ నీ వెనక కోతులు దువ్వేటోళ్ళు చాలా ఎదురయ్యి నువ్వు చూసుకో, కొంచెం జాగ్రత్త ఉండు అని అంటది అనమాట. ఎవరు ఎన్ని కోతులు దిగినా వాళ్ళ కోతులో వాళ్ళే పడిపోతారని మన బాలు అంటాడు. తర్వాత నేను కూడా ట్రావెలింగ్ ఛార్జెస్ నేను చూసుకుంటాను, నా 2 కాళ్ళు మీ దగ్గరనే పెట్టేశాను అంటారు. తర్వాత క్యాటరింగ్ నేను చూసుకుంటానని రవి అంటారు. తర్వాత మేకప్ వచ్చేసి మన పల్లరమ్మ చేస్తారని చెప్తారనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.